వార్తల వివరాలు చూద్దాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారు, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మీడియా ప్యానలిస్ట్ అండ్ గతంలో జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా అనంతపురంలో పనిచేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, ఈరోజు శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా శిక్షణా తరగతులు అని చెప్పి మా జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులందరికీ అనేక విషయాల్లో అవగాహన కల్పించడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనంతపురానికి కొద్ది సంవత్సరాల వ్యవధి తర్వాత రావడం జరిగింది. మనం రాష్ట్రంలో రాజకీయాలు, ప్రభుత్వాలు మారాయి. 5 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది. గత 2.5-3 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గతంలో క్షీణిస్తే ఇప్పుడు మరింత, గత 2.5 సంవత్సరాల్లో రాను రాను మరింత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించాయి. ఇంకా కుదేలు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ ఎంపీలు కూడా వారు స్వయంగా రాష్ట్రం దాదాపుగా దివాలా తీసింది అన్నటువంటి వ్యాఖ్యల్ని వారే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల అనేక విధాల అనేక పథకాల్లో, అన్ని రంగాల్లో మరి ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల వహిస్తుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, మరి ఇక్కడ రాష్ట్ర పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగానే ఉంది. మరి కేంద్రంలో అద్భుతంగా పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ, 2 పార్టీలు కూడా రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏ మూల అభివృద్ధి జరిగినా, ఏ రంగంలో అభివృద్ధి జరిగినా అది పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జరుగుతోంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం. గత ప్రభుత్వము అదే చేసింది, ఈ ప్రభుత్వం అదే చేసింది. కేంద్రం చేసిన పథకాలకి తమ బ్రాండ్లు వేసుకునేటువంటి ఒక తప్పుడు సంస్కృతి తప్పితే వాస్తవానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, హైవేస్ నిర్మాణం గత 7 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 25,800 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రాష్ట్రం నుంచి ₹1 కూడా తీసుకోకుండా హైవేస్ నిర్మాణాన్ని చేపట్టింది. 26,000 కోట్ల రూపాయలు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ గతంలో ఎంత హైవేస్ ఉన్నాయో అంతకు దాదాపుగా రెట్టింపు, కనీసం 80% గతంలో కంటే అధిక హైవేస్ నిర్మాణాన్ని గత 7 సంవత్సరాల్లో నూతన రాష్ట్ర అవతరణ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసింది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ విద్యా సంస్థలన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇది ఖచ్చితంగా కనిపించే అభివృద్ధి. IIM, IIT, IIIT, NIT, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, IIPE, దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మొదటి 3 సంవత్సరాల్లోనే ఇచ్చింది. చట్టంలో ఉన్నది 10 సంవత్సరాల్లో ఇమ్మనుంది, కేవలం 2 సంవత్సరాల్లో ఇచ్చింది. మరి మీరేం చేశారు? నేను వైసీపీని ప్రశ్నిస్తున్నాను. మీరు వైసీపీ గతంలో అధికారంలో ఉండుండకపోవచ్చు. మరి స్వయంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీనే దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించింది కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన 14 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలించారు కదా. 80 దాదాపుగా నాకు గుర్తొచ్చి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులందరూ ఈ రాయలసీమ జిల్లాల నుంచి వెళ్ళినవారే. విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు కూడా ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డారు? ఈ ప్రాంతం నుంచే.
తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు కొద్దిగా ఎక్సెప్షన్ కొద్ది పీరియడ్ ఉన్నారనుకోండి. సో ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మీరు అన్ని విద్యా సంస్థల్ని తెలంగాణలో పెట్టారు కదా, హైదరాబాద్లో. ఎందుకు అప్పుడు మీకు ఆంధ్ర రాయలసీమ పట్ల అభివృద్ధి పట్ల మీకు ఎందుకు ధ్యాస లేదు? సో కాబట్టి అన్ని విధాల ఈ ప్రాంతాల విస్మయానికి, ఈ ప్రాంతాలు ఒక రకంగా అభివృద్ధికి నోచుకోపోవడానికి కారకులైనటువంటి పార్టీలు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్. వారు మమ్మల్ని ప్రశ్నించేది, మాకు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడూ అధికారం రాలా, ఈ రాష్ట్రం కారణంగా మేము ఎప్పుడు అధికారంలో కూడా రాలా, మాకు ఏమీ ఇవ్వని రాష్ట్రం నుంచి, మాకు రాజకీయంగా ఏమాత్రం బలం రాని రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి మేము అత్యంత ప్రత్యేకమైనటువంటి పనులు చేశాము ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. సో కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి, రాష్ట్ర విభజన మీరు చేశారు, మేము చేయలా. రాష్ట్ర విభజన చేసింది మీరు. లేఖలు ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు? మీకు మరి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ పట్ల ప్రేమ ఉంటే, ఆంధ్ర ప్రజల పట్ల ప్రేమ ఉంటే మరి తెలంగాణ డివిజన్కి మీరెందుకు ఒప్పుకున్నారు? మాకు అప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదే. పరిపాలించింది మీరు, ఎంపీలుగా గెలిచింది మీరు, ఎమ్మెల్యేలుగా గెలిచింది మీరు, కానీ ఈ ప్రాంత అభివృద్ధి అంతా చేసింది మేము. ఇవంతా చేసి దుర్మార్గంగా మీ రాజకీయ ఆరోపణలు మాపై చేస్తారు. ఈ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం మేము చేస్తున్నాం, రైల్వేస్ ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల్లో రెట్టింపు కంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు సాక్షిగా సమావేశాలు ఇవ్వటం జరిగింది. అనేక డబ్లింగ్ లైన్ల నిర్మాణం జరుగుతోంది, ఎలక్ట్రిఫికేషన్ జరుగుతోంది. మీరు ఇస్తామన్న నిధుల్ని కేంద్ర రైల్వే ప్రాజెక్టులకి మీరు ఇవ్వకున్నా కూడా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. గుంటూరు గుంతకల్ 3200 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఇది రాష్ట్రం 50% ఇస్తామని చెప్పి వెనక్కి తిరిగినా దాన్ని కేంద్రమే, రైల్వేసే భరించి చేస్తుంది. ఇవన్నీ మేము చేశాం. ఈ రాష్ట్రానికి గత 7 సంవత్సరాల్లో ఎంత నిధులు ఇచ్చారు అని చెప్పి నేను పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారిని ప్రశ్నిస్తే మొత్తం వివరాలు ఇచ్చారు. ఏ రకంగా మరి రాష్ట్రానికి పన్నుల వాటా కింద వచ్చిన దానికంటే గ్రాంటుల రూపంలో అధిక ధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. మరి అంత ప్రత్యేక శ్రద్ధ ఈ రాష్ట్రంపై చూపిస్తే, అలాగే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్లో 5 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరీ ఇచ్చింది. అందులో బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కృష్ణపట్నం, అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా 3 పారిశ్రామిక నగరాలు, హైదరాబాద్ బెంగళూరులో మరొక 5 పారిశ్రామిక నగరాలు ఇచ్చింది. కానీ వాటిని కూడా పూర్తిగా మీరు వినియోగించుకోవటం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా, వైసీపీ చేతగానితనం కారణంగా, టీడీపీ ప్రభుత్వ చేతగానితనం కారణంగా 7 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చిన వాటిని మీరు ఉపయోగించుకోలేదు అనేక సందర్భాల్లో. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ చిత్తూరుకు ఒకటి, ప్రకాశం జిల్లాకు ఒకటి 2015లో మంజూరు చేస్తే దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పారిశ్రామిక నగరాలు 5 ఇస్తే వాటిలో అభివృద్ధి జరగటం లేదు. జలజీవన మిషన్ కింద మొన్న నేను అడిగిన పార్లమెంట్లో ప్రశ్నకు చెప్పారు సమాధానం మంత్రి గారు. 3180 కోట్ల రూపాయలని ఈ సంవత్సరానికి తాగునీటి పథకం కింద కేంద్రం మంజూరు చేస్తే అందులో ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. వచ్చే 4 నెలల్లో మార్చి వరకు తీసుకునే దాఖలాలు లేవు. తీసుకోకపోతే ఎందుకు తీసుకోవాలి అంటే, గతంలో మీరున్న బకాయిలు దాదాపు 480 కోట్ల బకాయిలు ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాలి. అవి చెల్లించి ఈ నిధుల్ని వాడుకొని రాష్ట్రంలో మరి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే పథకం ప్రవేశపెట్టింది కేంద్రం. మరి ఈ రాష్ట్రంలో అది వాడుకునే పరిస్థితి లేదు. ఈ 3182 కోట్ల రూపాయలు మార్చి 31వ తారీఖు ల్యాప్స్ అవుతాయి. ఈ ధనం అంతా వేరే రాష్ట్రం ఆ పథకాన్ని బాగా అమలు చేస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. మరి మీరు చేసే నిర్వాహకం ఏంటి? ఇచ్చిన నిధుల్ని ఎందుకు వాడుకోవటం లేదు? మీ ప్రచారం రాజకీయ ప్రచారం తప్ప, మీరు చెప్పుకునే పథకాలు తప్ప ప్రజలకు పనికొచ్చే వాటిని, అభివృద్ధి పథకాల్ని పట్టించుకోరా. 6 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు. మేము ఇస్తాం 50% అని చెప్పి ఇవ్వటం లేదు. సో కాబట్టి ఈ రకంగా
అభివృద్ధి అన్నది రాష్ట్రంలో శూన్యం. చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంత రుణాలు చేశారో ఆయన కంటే ఎక్కువ చేశారు. ఆయన చేసిన దానికి రెట్టింపు ఈయన చేస్తున్నారు. అత్యంత లోన్స్ తీసుకున్నటువంటి రాష్ట్రంగా, అత్యంత అప్పులు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున కేంద్రం మరి గమనిస్తోంది. ఆర్థిక పరిస్థితి క్షీణించింది. వచ్చే నెల జీతాలు ఇస్తారా ఇవ్వరా, పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, మరి బకాయిలు ఉన్న వారికి ఇస్తారా ఇవ్వరా, అంత ఆగమ్య గోచరంగా తయారైంది పరిస్థితిని. మరి ఇటువంటి క్రైసిస్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపడేయాలన్న ఆలోచనలో కూడా వీరు ఉన్నట్టుగా కనపడటం లేదు. నరేగా పథకం కింద దేశంలో 2వ స్థానంలో, దాదాపు ఉత్తరప్రదేశ్కు సమానంగా 10,600 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. 10,600 కోట్ల రూపాయలు నరేగా. ఈ రాష్ట్రంలో కనిపించేటువంటి భవనాలన్నీ సెక్రటేరియట్లని, విలేజ్ సెక్రటేరియట్స్ అని, తర్వాత రైతు భరోసా కేంద్రాలని, ఈ కట్టేవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకం కింద కట్టేటువంటి భవనాలు. కాకపోతే మాకు గుర్తింపు ఉండదు. అన్నిటికీ స్టిక్కర్లు వేసేసుకున్నారు. ఆయన చంద్రన్నని స్టిక్కర్ వేసుకుంటే ఈయన జగనన్న. ప్రతి పథకానికి జగనన్న స్టిక్కరు లేదా వైఎస్ఆర్. పార్టీ రంగులు కూడా వేసుకున్నారు అక్కడికి, ప్రభుత్వ కార్యాలయాలకి, సచివాలయాలకి, పంచాయతీ భవనాలకి. సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేము ఖచ్చితంగా వారు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఏ రకంగా వాడుకోవటం లేదో, కేంద్రం చూపించేటువంటి ఉదారతని ఏ రకంగా వీళ్ళు విస్మరిస్తున్నారో ఇవన్నీ ప్రజల్లోకి తరచూ తీసుకువెళ్తాం. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వారిని మరి జవాబుదారీతనం వారికి ఉండేలా, వారిని ప్రజలు ప్రశ్నించేలా వారిపై మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో అని మాకే కాదు వైసీపీ ఎంపీలకు కూడా మరి తీవ్రమైనటువంటి ఆందోళన పార్లమెంట్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమలో 6 ప్రాజెక్టులు మినిస్టర్కి చెప్పి ఈ 6 అప్రూవల్స్ ఇప్పిస్తారా, లేకపోతే 6 నెలల్లో అవి డీకంప్లీట్ అయిపోతాయి? మీరు ఇదే ప్రశ్న నేను పార్లమెంటు సమావేశాల మొట్టమొదటి ప్రశ్న నాది, స్టార్ క్వశ్చన్ పార్లమెంట్లో. మీకు నేను జవాబు పంపిస్తా. జలశక్తి మంత్రి గారిని ఇదే అడిగా. 2 గెజెట్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారు మీరు జూలై నెలలో. వాటి అమలు ఏ రకంగా ఉంది? ఏవైతే మరి శాంక్షన్డ్ ఇంకా అప్రైజ్ చేయని, అప్రూవల్ రాని ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి అని అడిగితే వారు చెప్పిన వాస్తవాలు వింటే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మన ప్రభుత్వం మరి తెలంగాణ మాకు రావాల్సిన నీటి హక్కుని రానివ్వకుండా అడ్డుకుంటోంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు తప్పితే చేయవలసినటువంటి పని చేయాల. ఒక్క ప్రాజెక్టు కూడా నేను అనుకుంటే బహుశా జూలై 15 నోటిఫికేషన్ విడుదలైంది. 6 నెలల్లోగా అనుమతులు పొందని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా లేక నిర్మాణం జరగబోతున్నా వాటికి అనుమతులు తీసుకోవాలి అని గెజెట్ నోటిఫికేషన్ 6 నెలలు టైం ఇస్తే ఈ ప్రభుత్వం ఒక్క డిపిఆర్ను కూడా సబ్మిట్ చేయలేదు. డిపిఆర్ సబ్మిట్ చేయటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు నిద్రపోతోంది రాష్ట్ర ప్రభుత్వం? ఈ ప్రాజెక్టుల నిర్మాణం 6 నెలల్లో ఇవ్వకపోతే మర్చిపోవటమే వాటి గురించి. మళ్ళీ మీకోసం మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ మార్పు చేయాలి. సాధ్యమవుతుందో లేదో నాకు తెలియదు. మొన్న గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే తెలంగాణ అబ్జెక్ట్ చేసింది. కానీ ఇది చట్టంలో ఉంది కనుక మనం అమలు చేయగలిగాం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అధికారం మరి గెజెట్ రూపంలో సంక్రమించింది. అయినా ఈ 2 ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రాజెక్టుల నిర్వహణ గెజెట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, గోదావరి మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వవలసిన నిధులు ఇవ్వలేదు, ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. పైపెచ్చు మీరు డిపిఆర్లు కనీసం సబ్మిట్ చేయలేదు. ఇది చాలా దారుణం. రాయలసీమ ప్రజలకి అన్యాయం చేసినట్లే. ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మీరు కనీసం డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమయంలోగా డిపిఆర్ సబ్మిట్ చేసి, ఖచ్చితంగా డిపిఆర్ సబ్మిట్ చేశాక మరి గెజెట్ నోటిఫికేషన్ ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా మన రాష్ట్రానికి న్యాయం జరగాలని ఖచ్చితంగా
జలశక్తి మంత్రి గారిని కోరటం జరుగుతుంది. మేము అనేక సందర్భాల్లో కలిసాం. మళ్ళీ అవసరమైతే రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి మా రాయలసీమ నాయకులందరితో కలిసి వారిని, కానీ రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయాలి, అది కేంద్రం తయారు చేసుకోలేదు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపైన అంత చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు అనౌన్స్ చేయలేదు? తర్వాత సెకండ్ పాయింట్, విశాఖ రైల్వే జోన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయారు? ఇక్కడ రాష్ట్రంలో వాస్తవాలు ప్రజలకు చాలా వరకు తెలియనివ్వరు. తెలిసిన వాటిని కూడా తెలియనివ్వకుండా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తుంటాయి మా పైన. ప్రత్యేక తరగతి హోదా అన్నది 2015 కంటే ముందు మాత్రమే ఉన్నది. ఇది వాస్తవం. ఈరోజు లేదు, రేపు వస్తుంది అన్నది కూడా లేదు. ఏదో మళ్ళీ ఏదో ఇంటర్వ్యూ చేశారని ఇది చెప్పారని నేను స్వయంగా కనుక్కున్నాను. ప్రత్యేక తరగతి హోదా అనేది 2015 నుంచి లేదు. ఎందుకు లేదు, అంతకుముందు ఎందుకు ఉంది, తర్వాత ఎందుకు లేదు, ఆ కారణం అర్థం చేసుకుంటే 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే, మీరు వెనుకబడిన రాష్ట్రాలన్న పేరుతో ఆదాయ వనరులు లేని రాష్ట్రాలకి ఆ హోదా ఇచ్చి దాని ద్వారా మీరు తక్కువ నిష్పత్తితో వారికి కేంద్ర పథకాలను అమలు చేస్తున్నారు. 10%తో 40% బదులుగా. ఈ డొంకతిరుగుడు బదులుగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా వెనుకబాటు అంటే మరి ఖర్చు కంటే ఆదాయం తక్కువగా ఉండటం. సో ఈ ఏ రాష్ట్రాలకైతే లోటు బడ్జెట్ ఉన్నదో ఎస్టిమేట్ చేసి ఆ లోటు బడ్జెట్ని, రెవెన్యూ డెఫిసిట్ని మనమే పూర్తి చేస్తే పోతుంది కదా, మళ్ళీ వేరే పద్ధతిలో ఎందుకు అని కొత్త పథకాన్ని, కొత్త వ్యవస్థని ప్రవేశపెట్టాయి. అదే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వ్యవస్థ. దాని కింద మన రాష్ట్రానికి 23,000 కోట్ల రూపాయలు 2015 నుంచి 20 వరకు ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రానికి ఎంత వచ్చేది అన్నది చంద్రబాబు నాయుడు గారు వివరణగా లేఖలో రాశారు. ఆయన రాసిన లేఖలో 5 సంవత్సరాలకు గాను 15,000 కోట్ల రూపాయలు వస్తుంది అన్నది ఆయన అంచనా. ఒక ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా సేకరించి కేంద్రానికి ఇచ్చినటువంటి అభ్యర్థన 15,000 కోట్ల రూపాయల లాభం చేకూరుతుంది మాకు ప్రత్యేక హోదా ఇస్తే అని. మరి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రూపంలో 23,000 కోట్లు ఇస్తే 23,000 కోట్లు ఎక్కువ, 15,000 కోట్లు ఎక్కువ. పేరు రాలేదు, ప్రత్యేక హోదా అనే పేరు రాలేదు, కానీ దానికంటే చాలా ఎక్కువ నిధులు వచ్చాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెవెన్యూ డెఫిసిట్ కింద 11,600 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 11,600 కోట్ల రూపాయలు. ఇది తక్కువ సొమ్ము కాదు, తక్కువ డబ్బు కాదు. సో కాబట్టి పేరు మారింది, కానీ వ్యవస్థ, ప్రత్యేక హోదా అనే వ్యవస్థ లేని కారణంగా ఆ పేరు ఇవ్వటం కుదరలేదు, కానీ దానికంటే అధికంగా నిధులు ఇవ్వటం జరిగింది. రెండవది, విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో మొన్న మంత్రి గారు, నేను నిన్న కూడా రైల్వే శాఖ మంత్రి గారితో కలిసి మాట్లాడాను. ఆయన దీని అమలుపై ఖచ్చితంగా మరి నా దృష్టి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా దీని కార్యరూపం దాల్చేలా చేయండి అని అడిగాను. సో ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ప్రకారం చేద్దామని అన్నారు. నిన్ననే నేను మాట్లాడాను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో. ఈ అమలులో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి, సాంకేతిక కారణాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ అడ్రస్ ఎలా చేయాలి అనే దానిపైన చర్చిస్తున్నామని చెప్పారు. మొన్నేదో పార్లమెంట్లో మరేదో ప్రశ్నకు సమాధానం ఇస్తే మనపై కాన్ఫిడెన్స్ లేకనో, లేదా అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీపై బండేద్దాం అన్నటువంటి ఆలోచన, కానీ నాకైతే రెండోదే అనిపిస్తుంది. అవకాశం దొరికితే ఒక బండేద్దాం బీజేపీ పైన, లేవనీయకుండా మన రాజకీయంగా బీజేపీని ఖతం చేయొచ్చు అన్నటువంటి ఒక దురాలోచన. అడిగిన ప్రశ్న వేరు, దానికి చెప్పిన సమాధానానికి మన విశాఖపట్నం వచ్చే జోన్కి పొంతం లేదు, కానీ దాన్ని విశాఖపట్నం జోన్ ఇవ్వటం లేదు అని చెప్పి కేంద్రం ప్రకటించింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం క్రియేట్ చేశారు. అడిగిన ప్రశ్న ఏంటి, ఇప్పుడు దేశంలో ఎన్ని రైల్వే జోన్స్ పనిలో ఉన్నాయి, ఆపరేషనల్ జోన్స్ ఎన్ని, అందులో విశాఖపట్నం పేరు రాదు కదా, ఇంకా ఆపరేషనలైజ్ అవ్వలేదు కదా, అందుకని దానిలో పేరు రాల. రెండవ ప్రశ్న, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు జోన్లు కావాలని అడిగితే మీరు ఇస్తారా అంటే ఇవ్వము అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే రైల్వే జోన్స్ ఎవరు?
ఇస్తామంటే అందరూ అడిగేస్తారు, రేపొద్దున 28 రాష్ట్రాలు లేఖ పెట్టేస్తారు రేపొద్దునే. సో దానికి మన విశాఖపట్నం దానికి సంబంధం లేదు. మనది ఆల్రెడీ అనుమతి మంజూరీ చేయబడినటువంటి జోన్. ఇది కార్యరూపం దాల్చేలా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానిలో సాంకేతిక ఇబ్బందుల గురించి నిన్న చర్చించాం. త్వరలో నేను వాటిపై ఒక విశ్లేషణ చేసి ఒక అధ్యయనం చేసి కార్యరూపం వైపు వెళ్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు. ఎందుకు మళ్ళీ ఈ ప్రశ్న మాపై అడుగుతారో తెలియదు. మేము మొదటి నుంచి ఒకే విధానాన్ని కట్టుబడి ఉన్నాము. అమరావతి రాజధానిగా కొనసాగాలి అన్నది బీజేపీ యొక్క అధికారిక పొజిషన్. రాయలసీమలో హైకోర్టు పెట్టాలి అని కూడా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. నేను వచ్చి స్వయంగా ఇక్కడ ధర్నాలో కూర్చొని వెళ్ళా, కర్నూలులో కానివ్వండి, తిరుపతిలో అనేక ధర్నాల్లో కూర్చొని, నేనే కాదు, కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు, అప్పుడు సోమ వీర్రాజు గారు వచ్చారు, మా పార్టీ నాయకులు అందరూ వచ్చారు. అందరూ సపోర్ట్ చేసినటువంటి డిమాండ్ రాయలసీమలో మేము ప్రయత్నం కూడా చేశాం. మేము అమరావతి రాజధానిగా ఉన్న తరుణంలోనే మేము స్వయంగా అప్పటి లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారిని కలిసి హైకోర్టు రాయలసీమలో పెడితే బాగుంటుంది, మీరే సూచించవచ్చు కదా, మనమే కదా, రాష్ట్రపతి గారి నుంచే కదా నోటిఫికేషన్ వచ్చేది అని అడిగితే ఆయన కాదు, హైకోర్టుని నిర్ణయించేది ఎక్కడ పెట్టాలి అని నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం, మనం డిసైడ్ చేయలేమన్నారు. సో అందువలన మరి టీడీపీ ప్రభుత్వం కోరినట్లుగా అక్కడే హైకోర్టు నిర్మాణం జరిగింది. దీనిపైన కూడా నేను ప్రశ్న పార్లమెంట్లో గత సెషన్లో అడిగాను. దానిలో ఏం చెప్పారో స్పష్టంగా చెప్పారు. మీకు ఇది రెలవెంట్ కాబట్టి ఈరోజు పంపిస్తాను, మీరు అందరికీ మీడియా వారికి షేర్ చేయండి. దానిలో క్లియర్గా చెప్పారు, రాష్ట్ర హైకోర్టు ప్రస్తుతం అమరావతిలో ఉన్నది, దీన్ని ఇంకెక్కడైనా కర్నూలు కానీ ఎక్కడికైనా మార్చాలి అంటే ప్రక్రియ ఇది. రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుని సంప్రదించి వారిలో ఒక ఏకాభిప్రాయం వస్తే అప్పుడు కేంద్రం తరువాతి చర్యలు ఏవైనా ఉంటే అవి చేపడుతుంది. అంతేగాని కేంద్రం తనంత తానుగా అప్పుడు పెట్టను లేదు, ఇప్పుడు మార్చను లేదు. కానీ రాజకీయ పార్టీగా రాయలసీమలో హైకోర్టు, రాజధాని అమరావతిలోనే, హైకోర్టు మాత్రం రాయలసీమలో పెట్టాలి అని మేము అప్పుడు కోరాము. ఆ పొలిటికల్ కమిట్మెంట్కి ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఈ జాతర నిర్వహణలో నేషనల్ హైవేస్ అసలు కేంద్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు కాకపోయినా ఎందుకు వాటిని గుత్తేదారుతో రిపేర్ చేయించలేకపోతున్నారు? ₹1 కదా, మొత్తం ఖర్చు 26,000 కోట్ల రూపాయలు కేంద్రం తన నిధుల్ని వెచ్చించింది అని మీకు చెప్తున్నా. మీకు నేను ₹1 లెక్కిస్తా కావాలంటే. ఆల్రెడీ మీరు ఇచ్చినవి నేను మాట్లాడాను. ఇచ్చినవి ఆల్రెడీ టోల్ గేట్స్ కి ఇచ్చేశారు. టోల్ గేట్ వాళ్ళు కాంట్రాక్టర్స్ వచ్చారు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఒకసారి ప్రయాణించండి, సుదీర్ఘంగా ఉంది అనంతపురం జిల్లాలో, ఎట్లా ఉందో రోడ్డు. రాష్ట్ర రోడ్ల పరిస్థితిని గమనిస్తే దానికంటే కేంద్ర హైవేస్ విషయంలో మరమ్మతులు బహుశా ఈ ఎవరికైతే కన్సెషనరీస్కి ఇచ్చారో వారు చేపట్టాలి. ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోడ్ల గురించి మీ దృష్టిలో ఉంటే నా దృష్టికి రాలేదు, చేస్తే నేను ఖచ్చితంగా ఈ రోజు నేను చేసిన ప్రయాణాలు నాకు ఎట్లా అనిపించాలా, మీరు ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా స్వయంగా నేనే మాట్లాడతాను. మీరు ఇక్కడ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కాస్త పట్టించుకోండి మిత్రమా. రాష్ట్రంలో రోడ్లు ఎట్లా ఉన్నాయో, గ్రామాలు ఎట్లా ఉన్నాయో, హైవే కేంద్రం కేంద్ర నేను మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. నేషనల్ హైవేస్ దయచేసి మీరు నేషనల్ హైవేస్ నిర్మాణం కానివ్వండి, ఎక్స్పాన్షన్ కానివ్వండి, గతంలో ఏనాడు లేని రీతిలో ఈరోజు జరుగుతోంది. కానీ ఎక్కడన్నా లోపాలు ఉంటే ఖచ్చితంగా ఇవి కూడా నాకు తెలిసినంత వరకు ఇటువంటి వర్కుల్ని పీడబ్ల్యూకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు సిఎస్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తోంది కేంద్రం. అది పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ద్వారా మరి మరమ్మతులు కానివ్వండి, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్ నిర్మాణం కానీ చేపట్టాలి. నేను ఈ సమావేశం అయిన వెంటనే మీరు ఫలానా రోడ్డు అని చెప్తే నేను సమావేశం కనుక్కొని మీకు ఇన్ఫార్మ్కు చేస్తాను, ఎందుకు ఆ రోడ్డు ఎవరు చేయాలి, అది ఎందుకు పెండింగ్లో ఉంది అన్నది. ఎక్స్పాన్షన్, కొత్త హైవేస్ నిర్మాణం అద్భుతంగా జరుగుతోంది దేశంలో. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని రీతిలో జరుగుతోంది. ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా గమనిస్తాం. అర్థమైంది, రిపేర్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు అనంతపూర్,
ఇంతవరకు ఒక ఇటుక పెట్టలేదు, గంబ మట్టి తీయలేదు. దాని మీద ఏమన్నా మూవ్ చేస్తున్నారా? ఇది నాకు తెలిసి నేను అనంతపురం సంస్థ గురించి వివరాలు తీసుకొని చెప్తాను మీకు. మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. ఎక్కడైనా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడైనా ఉంటేనే ఒక నిమిషం చెప్తామండి. కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఐఐటి, ఐజెర్, వాటికి దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంస్థకి కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది. ఇంకా బహుశా 600-700 కోట్ల రూపాయలు ఐఐటి ఫేజ్ 2కి రాబోతోంది. అలాగే నేను ఎన్ఐటి చూశాను, ఐఐఎం చూశాను, ఎయిమ్స్కి వెళ్ళి వచ్చాను మొన్న. అవన్నీ అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ అవ్వటం లేదు అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో కూడా ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరగటంలా. ఎందుకంటే అక్కడ ల్యాండ్ని ఇంతకుముందు ఇచ్చిన ల్యాండ్ని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుంది. కొత్త లొకేషన్కి మొన్న ఈ మధ్యనే అనుమతి ఇచ్చింది. కాబట్టి అక్కడ ఆలస్యమైంది. ఇక్కడ కారణం ఏంటో నేను ఖచ్చితంగా కనుక్కొని చెప్తాను. నిధులు ప్రాబ్లం కాదు, కేంద్రం దగ్గర నిధులు ప్రాబ్లం కాదు, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం కాదు. మీరందరూ దయచేసి ఒకసారి ఎయిమ్స్కి వెళ్ళి చూసిరండి. ఎయిమ్స్ మంగళగిరి చూడండి, ఐఐటి చూడండి, ఏ రకంగా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీ వీసీని కలవండి. కలిసి అప్పచెప్పేశారు. జవడేకర్ గారు మంత్రి గారు వచ్చారు, ఎందుకు స్థాపన చేశారు. అది నాకు తెలుసు. ఇటుక పిల్ల కూడా పెట్టలేదు. అంటే వీసీ గారు ఈ విషయంలోనే నేను కనుక్కొని మీకు సమాధానం చెప్తాను. మీరు ఒక అరగంట ఆగండి, ఇప్పుడే నేను కనుక్కొని చెప్తాను. లేదండి, దీనికి బడ్జెట్ కేంద్రం దగ్గర నిధుల ఇబ్బంది లేనే లేదు. ఈ సంస్థలకి నిధుల ఇబ్బంది కాదు. నేను కనుక్కొని ఒప్పుకున్న ఒప్పందం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కేవలం గుత్తేదారు మాత్రమే. ఇట్స్ అ మెగా కాంట్రాక్టర్. నేను మెగా అంటలేదు, బట్ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ద ఓవరాల్ కాంట్రాక్టర్ ఫర్ ద ప్రాజెక్ట్. మేము చేస్తాము, నిర్వహణ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేఖ ఇచ్చి మరీ చెప్పింది. కేంద్రంతో జరిగిన ఒప్పందం ఏంటి? ముందుగా ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, దాన్ని రీయింబర్స్మెంట్ కింద కేంద్రం తర్వాత ఏర్పాటు చేస్తుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటి వరకు నడిచింది. భవిష్యత్తులో జరిగే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా భరించి తర్వాత రీయింబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలి. అది చేయకుండా ముందుగా మాకు ఇవ్వండి, ముందుగా నిధులు ఇవ్వండి అన్నది సాధ్యమయ్యేది కాదు. అనేక సందర్భాల్లో వీళ్ళు అడిగారు, మాకు డైరెక్ట్గా దానికి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ముందస్తుగానే నిధులు దానిలో పెట్టండి, ఇవ్వండి అని. అది సాధ్యం కాదు అని కేంద్రం చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు తూచా తప్పకుండా నిర్మాణం జరగాలి అన్నది భారతీయ జనతా పార్టీ, మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్ధతిలో మేము చేయలేము అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ప్రాజెక్ట్ని అప్పచెప్పచ్చు. కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత మాదే అవుతుంది కదా. అప్పుడు అనుగుణంగా మీరు ఓకే చేయలేదు కదా సార్, అది ఇక్కడ పాయింట్. 55,000 కోట్లు అవుతుందని స్టేట్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. అథారిటీ కూడా క్లియర్గా ఆమోదించింది. కానీ ఎందుకు అథారిటీ దీన్ని అంతిమంగా అమలు చేయవలసింది ఫైనాన్స్ మినిస్ట్రీ. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వం కమిటీగా ఉంది. ఇప్పుడు మీకు 45,000, 35, 75 అది కాదు ఇక్కడ ప్రస్తుతం. ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని 2014లో కమిట్మెంట్ జరిగిందో, ఏ క్వాంటిటీస్తో ఎంత మేరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఉండాలి, ఎంత ఎత్తుకు ఉండాలి, ఎన్ని వేల లక్షల ఎకరాలకి సాగునీరు అందాలి అనే నిర్మాణం జరిగిందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం బాధ్యత. అది చేసేది కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంటే కేంద్రానికి లేఖ రాసి మీరే చేయండి, మీరే చెయ్యాలి అని చెప్పి ఒక లేఖ రాస్తే కేంద్రమే అది అమలు చేసేలా కేంద్రంపై పూర్తి బాధ్యత వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్లేమ్ చేసి, రాష్ట్రం కేంద్రాన్ని బ్లేమ్ చేసి దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోంది.